చామగడ్డ రోస్ట్ ఎలా ఉంది? సూపర్ డూపర్ సైడ్ డిష్ అండి. పప్పు చారుకి, పప్పుల్స్కి, పెరుగన్నానికి చాలా బాగుంటుంది. హలో అండి, నమస్తే, వనక్కం, అస్సలాములేకుం. వెల్కమ్ బ్యాక్ టు విజయ్ చేతి రుచులు. ఎలా ఉన్నారు మీరు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. విజయ్ చేతి రుచుల్లో కొత్త వీడియో రెసిపీస్తో మీ ముందుకు ఎవ్రీ ట్యూస్డే, ఎవ్రీ ఫ్రైడే 7 PM వచ్చేస్తాను. సిరీస్ ఆఫ్ రెసిపీస్ సండే 9 AM వస్తుంది. ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే చేసుకోండి. మంచి వీడియోస్ వస్తూ ఉంటుంది. అన్నట్టు ఈరోజు ఏం రెసిపీ తెలుసా అండి మీకు? చామగడ్డ రోస్ట్. సూపర్ రెసిపీ అండి. ఇది నా ఫేవరెట్ రెసిపీ కూడా. చామగడ్డ అయితే కొందరు తెలవదు అనుకుంటాను. సో ఈరోజు రెసిపీ చూసేయండి, మీరు నేర్చుకోరండి, మీరు చేసేయండి. ఎందుకు ఆలస్యం, రండి రంగంలో దిగేస్తాం. ఈరోజు చామగడ్డ రోస్ట్కి చూడండి, చామగడ్డ ఒక 300 గ్రామ్ తీసుకున్నాను. చామగడ్డ మీకు కొందరికి తెలియదేమో, అందుకే క్లోజప్లో చూపిస్తున్నాను. చూడండి, ఇలా ఉంటుంది చామగడ్డ. చాలా టేస్టీ గడ్డి ఇది. పులుసు, ఫ్రై అన్నీ చేసుకోవచ్చు. సో ఈ చామగడ్డని మనం ఇప్పుడు కుక్ చేసుకోవాలి. చామగడ్డని బాగా వాష్ చేసుకొని చూడండి, ప్రెషర్ కుక్కర్లో వేసుకున్నాను. వాటర్ కూడా ఎక్కువ వేసుకున్నాను. ఇప్పుడు మనం దీన్ని ఒక విజిల్ వచ్చేదాకా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ప్రెషర్ కుక్ చేయాలన్నమాట. చామగడ్డ ఒక విజిల్ వచ్చేదాకా కుక్ అయింది, మీడియం ఫ్లేమ్లో ప్రెషర్ కుక్ అయింది. కూల్ డౌన్ కూడా అయింది. ఎలా ఉందో చూసేస్తాము. కుక్ అయిందండి. ఒకసారి మనము చెక్ చేసుకుంటాము. ఇలా ఫోక్స్ పెట్టుకొని ఇలా మనము చూసామనుకోండి, చూడండి ఎంత బాగా కుక్ అయిందో. సాఫ్ట్గా కుక్ అయింది. ఇంత అయితే చాలు. మనం దీన్ని ఒక ప్లేట్లో తీసుకునేస్తాము. వాటర్ లేకుండా క్లీన్గా తీసుకునేయండి. ఇలా క్లీన్గా వాటర్ లేకుండా మనం తీసుకునేస్తాము. సో అన్నీ తీసేసి క్లీన్గా ఇప్పుడు మనము దీని స్కిన్ తీసేవాలి. మనం ఇప్పుడే దీన్ని టచ్ చేయకూడదు. కొంచెం కూల్ డౌన్ అయినాక మనం దీని స్కిన్ తీసేస్తాము. యూజువల్గా చామగడ్డ కొంచెము జిగురుగా ఉంటుంది, బంకగా ఉంటుంది. కాబట్టి కూల్ డౌన్ అయినాక మనం దీన్ని స్కిన్ తీసి కట్ చేసుకోవాలి. చామగడ్డ బాగా కూల్ అయింది. చూడండి, మనము ఇలా స్కిన్ తీసేవాలి. చామగడ్డకి క్లీన్గా వచ్చేస్తుంది. కూల్ డౌన్ అయినాక తీయాలి. మీరు వేడిగా ఉన్నప్పుడు తీయకూడదు. ఇలా తీసుకునేవాలి. ఫుల్ చామగడ్డ మా ఇంట్లో అందరికీ ఇష్టం అండి. అది రోస్ట్ చేసే మాత్రము చాలా డిమాండ్ అనమాట. చూడండి, సింపుల్గా చేసుకోవచ్చు మనము. పిల్లలకి అయితే చాలా ఇష్టం అవుతుంది. చూడండి, చామగడ్డలు స్కిన్ అన్ని తీయేసాము. ఎంత చక్కగా ఉందో. ఇప్పుడు మనం దీన్ని కట్ చేసుకోవాలి. ముక్కలు చేసుకొని మనము దీన్ని రోస్ట్ చేయాలన్నమాట. చూడండి, ఇలా పెట్టుకొని చామగడ్డని మనము ఇలా స్లైస్ చేసుకోవాలి. సాఫ్ట్గా ఉంటుంది. కొంచెం కేర్ఫుల్గా మనము స్లైస్ చేసుకోవాలి. ఇలా రౌండ్గా చూడండి ఎంత బాగా వస్తుందో. ఇలా చేసుకోనండి. చామగడ్డలన్నీ ఇలా ముక్కల్లా కట్ చేసుకున్న తర్వాత మనము దీనికి మసాలా రెడీ చేసుకోవాలి. మసాలా బాగా గ్రైండ్ చేసుకొని ఫైన్ పేస్ట్ చేసి మనం దీనికి మ్యారినేషన్ చేయాలన్నమాట. ఈ చామగడ్డ స్పెషల్ మసాలాకి చూడండి, రెడ్ చిల్లీస్ ఒక 20 నెంబర్ తీసుకున్నాను. చామగడ్డ కొంచెం సప్పగా ఉంటుంది కాబట్టి కారం ఎక్కువ ఉండాలి. చింతపండు ఒక స్మాల్ పీస్ తీసుకున్నాను. జింజరు 1 ఇంచ్ జింజర్ కట్ చేసుకున్నాను స్మాల్ పీస్గా. జింజర్ కొంచెం తక్కువ ఉంటే చాలు. అల్లం అది. వెల్లుల్లిపాయలు ఒక 5 నెంబర్స్ తీసుకున్నాను. పసుపు 1/4 స్పూన్. సాల్ట్ రుచికి తగినట్టు వేసుకోవాలి. నేను రాళ్ళు ఉప్పు వేసుకుంటున్నాను, ఒక టేబుల్ స్పూన్. సో ఇవన్నీ మనము ఫైన్ పేస్ట్గా కొద్దిగా వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. మసాలా గ్రైండ్ అయిందండి. చూడండి, సూపర్గా గ్రైండ్ అయింది. ఇప్పుడు ఈ మసాలా మనము చామగడ్డలకి మ్యారినేషన్ చేయాలి. చామగడ్డ ముక్కలు అయిపోయిందండి. మనం బౌల్ తీసుకుంటాము. కొంచెం కేర్ఫుల్గా హ్యాండిల్ చేయాలి, ఎందుకంటే కొంచెం బంక్ ఉంటుంది. ఇది సాఫ్ట్గా కుక్ అయి ఉంటుంది కాబట్టి ఎక్కువ ప్రెషర్ ఇవ్వకుండా లైట్గా మనం హ్యాండిల్ చేయాలి. నెక్స్ట్ టిప్ ఏంటంటే, మీరు ఆయిల్ యాడ్ చేసుకునేస్తాము. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ ఏం కుక్ చేయాలన్న ఫ్రైకి, రోస్ట్కి అది ఇక్కడ యాడ్ చేసుకునేస్తాము. అప్పుడు చామగడ్డ బాగా మనకు అంటుకోకుండా ఉంటుందన్నమాట. ఆయిల్ వేసిన తర్వాత ఆల్రెడీ గ్రైండ్ చేసుకున్న మసాలా, గరం మసాలా వేసుకునేస్తాము. ఈ మసాలా చాలా బాగుంటుందండి. ఇప్పుడు మనం లైట్గా కలపాలన్నమాట. ఎక్కువ
బ్రష్ చేయకండి, ఆయిల్ వేసినాం కాబట్టి మనకు అంత ఇదవదు. లైట్గా అన్ని ముక్కలకి మసాలా పట్టేలా కలిపేస్తాము. ఇలా చూడండి, ఎక్కువ బ్రష్ చేయకుండా మసాలా పట్టేలా మనము కలిపేస్తాము. కలిపిన తర్వాత మనం ఈ చామగడ్డని ఒక 10 minutes అలా ఉంచుతాము. బాగా మ్యారినేట్ అవ్వాలి, ఆ కారము ఉప్పు అన్నీ గడ్డలకు పట్టేవాలి. దాని తర్వాత మనం దీన్ని రోస్ట్ చేయాలన్నమాట. ఆల్మోస్ట్ అయిపోయింది, ఇంకొక 10 minutes అలాగే ఉండి మళ్ళీ రోస్ట్ చేసుకుంటాం మనము. చామగడ్డ ఆల్మోస్ట్ 10-15 minutes బాగా మ్యారినేట్ అయిందండి. ఇంకా రోస్ట్ చేసుకుంటాము. స్టవ్ మీద కడాయి పెట్టుకున్నాను, కడాయి ఆన్ చేసుకుంటాము. చూడండి, ఆల్రెడీ మనము ఆయిల్ అందులో వేసుకున్నాము, అయినా కూడా ఇప్పుడు మనం ఈ డ్రై ఫ్రై చేస్తాం, రోస్ట్ చేస్తాం కదా, కాబట్టి ఒక 1/2 tablespoon చాలు ఆయిల్ ఇందులో యాడ్ చేసుకొని, ఎక్కువ వద్దు, 1/2 చాలు. ఇలా ఫుల్ స్ప్రెడ్ చేసి ఈ చామగడ్డని అందులో వేసుకుంటాము. కేర్ఫుల్గా వేసుకోండి, ఇలా అన్నమాట. వేసుకున్న తర్వాత మనం ఎక్కువ ఫ్రై కలపకూడదు, ఇలా స్ప్రెడ్ చేసి, ఎందుకంటే ఆల్రెడీ కుక్డ్, ఇది జస్ట్ రోస్ట్ అవుతే చాలు. ఇలా స్ప్రెడ్ చేస్తాం మెల్లిగా. దాని తర్వాత లో ఫ్లేమ్ పెట్టేస్తాం స్టవ్ని. బాగా ఒక సైడ్ రోస్ట్ అవ్వాలి, దాని తర్వాత దీన్ని టర్న్ చేసి రెండో సైడ్ రోస్ట్ చేయాలి. అప్పుడు కొంచెం గట్టి పడుతుంది, దాని తర్వాత బాగా మనము రోస్ట్ చేసుకోవచ్చు అనమాట. 5 minutes బోత్ ద సైడ్స్ రోస్ట్ అవ్వాలి. ఇప్పుడు చూడండి, రోస్ట్ అయిందండి. ఒక 5 to 7 minutes వన్ సైడ్ రోస్ట్ అయింది. ఇప్పుడు మనము తిన్నగా టర్న్ చేసుకుంటాం. ఇవన్నీ కేర్ఫుల్గా టర్న్ చేయాలి, కొంచెం సాఫ్ట్గానే ఉంటుంది ఇది రోస్ట్ అయ్యేదాకా. చూడండి ఎంత బాగుందో, కలర్ఫుల్గా ఉంది, యమ్మీ లుక్ ఉంది. వావ్, అదే అనమాట, సూపర్గా ఉంది. చూడండి, ఆయిల్ కొంచెం ఎక్కువగానే ఉంది కింద, కానీ రోస్ట్ అయిన తర్వాత అన్నీ బాగా సెట్ అయిపోతుంది అనమాట. సో మనం టర్న్ చేసి ఈ సైడ్ కూడా ఇంకొక 5 minutes బాగా రోస్ట్ అవ్వాలి. సూపర్ డూపర్ చామగడ్డ రోస్ట్ రెడీ అయిందండి. చూడండి ఎంత బాగా ఫ్రై అయిపోయిందో, సాఫ్ట్నెస్ కూడా వెళ్ళిపోయింది, క్రిస్పీగా తయారైంది. అంతేనండి, రెండు సైడ్లు బాగా రోస్ట్ అయింది. ఆల్మోస్ట్ ఒక 10-15 minutes దాకా లో ఫ్లేమ్లోనే ఫ్రై అయింది. ఆఫ్ చేసిన స్టవ్, గుమగుమలాడుతుందండి. పప్పుచారుకి, పప్పుల్స్కి, షార్డీస్ బాగా ప్లేట్ తీసుకునేస్తామా? నాకైతే నోరు ఊరిపోతుందండి. చామగడ్డ రోస్ట్ మా ఫేవరెట్ అనమాట. వావ్, మీరు ఇది ట్రై చేయండి, చాలా బాగా ఇష్టపడతారు మీరు కూడా. ఎంతో యమ్మీ అయిన చామగడ్డ రోస్ట్ విజయ్ చేతి రుచిలో రెడీ. వీడియో కంప్లీట్గా చూసిన దానికి చాలా థ్యాంక్స్ అండి. చామగడ్డ రోస్ట్ ఎలా ఉంది? సూపర్ డూపర్ సైడ్ డిష్ అండి. పప్పుచారుకి, పప్పుల్స్కి, పెరుగన్నానికి చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి, మీ వ్యూస్ నాకు చెప్పండి. నా వీడియో కనుక మీకు నచ్చిందంటే లైక్ కొట్టండి, మీ వ్యూస్ కమెంట్స్ ఇవ్వండి. ఇంకేంటి, ఇంకొక వీడియోలో మీ ముందు వచ్చేదాకా ఎప్పుడులాగా హెల్దీ, బీ హెల్దీ, చిరునవ్వుతో ఉండండి. దిస్ ఇస్ విజయ్ సైనింగ్ ఆఫ్.